హాయ్ అండి. ఇప్పుడైతే మేము శ్రీకాకుళం వెళ్తున్నామండి. శ్రీకాకుళం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ చెప్పాను కదా మ్యారేజ్ ఫిక్స్ అయిందనేసి మే 17న రేపైతే గోధుమ రవ్వ వేస్తారండి. అదే పల్లెటూరులో అయితే పసుపు అంటారు. దానికోసం అయితే మేము ముందు రోజే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ మళ్ళీ రేపే గోల్డ్ కొంటాము. నెక్స్ట్ షాపింగ్ కూడా ఉంటుంది. పెళ్ళి అంటే మామూలు షాపింగ్ ఉండదు కదా, షాపింగ్ కూడా ఉంటుంది. అందుకే మేము వెళ్ళిపోతున్నామండి. 1 వీక్ అయితే అక్కడే ఉంటాను నేను. మా ఆయన అయితే వచ్చేస్తారు వైజాగ్, తనకైతే డ్యూటీ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అయితే మా ఊర్లో ఉంది. దానికోసం అయితే నేను ఉంటాను. మళ్ళీ అంటే పిల్లలతో జర్నీ చేయలేము కదా, అలా అని చెప్పి నేను ఊర్లోనే ఉంటాను. ఇప్పుడైతే రెడీ అయిపోయామండి, స్టార్ట్ అయిపోయాము. మా పిల్లలకి ఏ బట్టలు వేసినా వద్దంట. మేము ఎలాగే వెళ్ళినప్పుడు నైటే అవుతుందండి, అలా అనేసి నైట్ డ్రెస్ వేసుకున్నారు. మామూలు డ్రెస్సులన్నీ ప్యాక్ చేశాను. ఇప్పుడైతే వేసవి కాలం కదండి, మామూలు డ్రెస్సులు పెట్టాను. ఎందుకంటే సమ్మర్లోన ఏ డ్రెస్సులు వేసినా పిల్లలు చాలా అల్లరి చేసేస్తున్నారు. అది పెళ్ళిళ్ళు కదా, ఇంకా అల్లరి చేశారంటే ఇంక మనకి ఏ పని చేయడానికి అవ్వదు. అలా అని చెప్పేసి మామూలు బట్టలే పెట్టాను. ఇప్పుడు కూడా వేసుకోవడానికి కూడా మామూలు బట్టలే. మా మోక్ష అయితే అవే వేయమని చెప్పింది, అదే వేసాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి. ఇప్పుడైతే శ్రీకాకుళం వెళ్ళిపోతామండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే ఎవరికైనా ఒకసారి వచ్చేస్తుంది. మా మొహాల్లో అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. మా మోక్షకు కూడా వాళ్ళ తాతగారి ఇంటికంటే చాలా ఇష్టం అండి. నెక్స్ట్ మా ఇంటికి కూడా వెళ్తాం కదా, ఎప్పుడో వెళ్తాం కానీ హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నామండి. తాళం కూడా వేసేస్తున్నాను, డోర్లన్నీ చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 1 వీక్ అట్లా ఉండం కదా, మంచి చెక్ చేసుకొని తాళం వేసుకుంటున్నాము. స్టార్ట్ అయ్యాక ఇక్కడైతే మా బావ అయితే పెట్రోల్ కొట్టిస్తున్నారు. ఇది కొత్త బంక్ అండి, ఎప్పుడు ఇక్కడ కొట్టించాము, ఇదే ఫస్ట్ టైం కొట్టించాము. కొత్త బంక్ అని చెప్పి మా బావ అయితే అక్కడ పెట్రోల్ కొట్టారు. ఎప్పుడు కూడా గాలి కూడా చెక్ చేసుకొని మేము శ్రీకాకుళం స్టార్ట్ అవుతాం. ఎందుకంటే మధ్యలో గాలి పోయినా ఇబ్బంది అవుద్దని చెప్పి గాలి చెక్ చేసుకున్నాం. అక్కడ గాలి కొట్టిన అతను అయితే మాకు అడుగుతున్నారు ఎందుకు వీడియో తీస్తున్నారని చెప్పి. మామూలుగా తీస్తున్నామని చెప్పేసాము. తర్వాత గాలి కొట్టేశారు, మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇదైతే ఆనందపురం అండి. ఇక్కడైతే పువ్వులు అయితే చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. ఎక్కువ పువ్వులు కొంటే ఇంకా తక్కువ కాస్ట్కి వస్తాయి. మేమైతే తక్కువే తీసుకుందామని, నాకు ఒక్కదానికే కదా అలా అని చెప్పి తీసుకుందామని వెళ్ళాము. ఈవిడైతే చాలా ఎక్కువ రేట్లు చెప్తుంది. మా బావ అయితే అలా అని లోపలికి తీసుకువెళ్ళారు. అక్కడైతే పావు కిలో 120 అలాగ చెప్తున్నారు. అలా అని చెప్పి మా బావ ఏమన్నారు అంటే, పువ్వులు కొంటే విడి పువ్వులు కొంటే వెళ్ళి నువ్వే కుట్టుకోవాలి కదా, మనం వెళ్ళినప్పటికి ఏడైపోద్ది, ఎప్పుడు కుడతావు, మూరలు కొనేస్తానని చెప్పారు. అలా అని చెప్పి మరైతే విడి పూలు అయితే తీసుకోలేదు, మూరలే కొనేసాము. 2 మూరలు మల్లెపూలు తీసుకున్నాము. మా అమ్మ ఇంటి దగ్గర అయితే కనకాంబరాలు ఏరిందని చెప్పింది. ఇంటికి వెళ్ళి ఆ పువ్వులు కూడా కుట్టాను. చాలా ఎక్కువ పూలు అయిపోయి. ఇదంతా ఆనందపురం అండి. ఫ్రూట్స్, కూరగాయలు అన్నీ అమ్ముతారు, చాలా దొరుకుతాయి. ఇదైతే తగర పులస. ఇక్కడ 3 అమ్మవార్లు ఉంటారు, చాలా ఫేమస్ అయిన అమ్మవారు. ఇక్కడ ఏమి మొక్కుకున్నా సరే ఖచ్చితంగా తీరుతుంది. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే ఈ అమ్మవారి దగ్గర అయితే బండి ఆపేసి మొక్కుకొని స్టార్ట్ అవుతాము. ఇక్కడైతే చాలా ఫేమస్ అయిన అమ్మవారు, ఏ మొక్కుకున్న తీరుతుంది. అలా అని చెప్పి మేము అక్కడైతే బండి ఆపేసి మొక్కుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి. శ్రీకాకుళం అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మేము ఎప్పుడు పెట్రోల్ ఇక్కడ కొట్టిస్తాము. అక్కడ కొత్త పెట్రోల్ బంక్ అని చెప్పి మా బావ అక్కడ కొట్టించేసారు. ఎప్పుడు ఇక్కడే కొట్టించుకొని మేము స్టార్ట్ అవుతాం శ్రీకాకుళం. ఇక్కడైతే బోర్డు చూపిస్తున్నాను కదండి, ఇది విజయనగరంకి వెళ్ళే రూటు. లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయనగరం వెళ్తాము, రైట్ సైడ్ డైరెక్ట్ వెళ్ళిపోతే శ్రీకాకుళం వెళ్తాము. ఇక్కడ డౌన్కి దిగితే విజయనగరం వెళ్తాము. విజయనగరం వెళ్ళే రూట్ అది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడైతే టోల్ గేట్ వస్తుంది. ఇక్కడైతే భోగపురం టోల్ గేట్ అయితే వస్తుందండి. ఇక్కడ కూడా పువ్వులు అయితే మూరలు కట్టేసి అమ్ముతారు. ఇక్కడ కూడా తక్కువ కాస్ట్కే వస్తాయి, కానీ ఎప్పుడు అక్కడే తీసుకుంటాం మేము. ఇక్కడికంటే అక్కడ తక్కువ కాస్ట్కి వస్తాయి. ఇక్కడ బస్సులో వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ కూడా కొంటారు. ఈ టోల్ గేట్ కూడా క్రాస్ చేస్తాము. ఇప్పుడైతే శ్రీకాకుళం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి హైవే కదా, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఎక్కడ ఆపవలసిన పని కూడా లేదు. ఆల్రెడీ పువ్వులు కొనేసాం, ఇంక కొనవలసినవి అయితే ఇంకేం లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. టోల్ గేట్ దాటిన తర్వాత అయితే ఇక్కడ కొండలు చూపిస్తున్నాను చూడండి. సాయంత్రం అయినప్పటికీ మంచు అయితే ఫుల్ పడిపోతుంది. కొండలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. అక్కడ చెట్టులు చాలా చాలా బాగున్నాయి. ఆ కొండ దగ్గరికి వెళ్ళేటట్టు ఉంది, అలా ఉంది. ఇక్కడ హైవే నుంచి వెళ్తే మాత్రం చాలా బాగుంది. ఈ ఏరియాలో అయితే రోడ్డు అయితే పాడైపోయిందండి, బాగు చేస్తున్నారు. సో మేమైతే ఎప్పుడు కూడా శ్రీకాకుళం వెళ్ళాలంటే వైజాగ్ నుంచి ఈవినింగే స్టార్ట్ అవుతాము. ఎందుకంటే ఈవినింగ్ అయితే కూల్గా ఉంటుంది అని చెప్పి ఈవినింగే స్టార్ట్ అవుతాము. అదే శీతాకాలంలో అయితే మార్నింగ్ స్టార్ట్ అవుతాం, ఎందుకంటే ఈవినింగ్ అంటే చలేసేస్తుంది కదా, అలా అని చెప్పి మార్నింగ్ స్టార్ట్ అవుతాము. ఇప్పుడైతే ఈవినింగే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇక్కడైతే మామిడి చెట్లు ఫుల్ ఉన్నాయండి. మామిడికాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. తోట అయితే చాలా పెద్దది.
ఇక్కడైతే టిఫిన్ షాప్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మేము మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు అయితే అక్కడే టిఫిన్ చేస్తాము. టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు అక్కడ టిఫిన్ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ ఇస్తారు, చట్నీ ఇస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ కొబ్బరి చెట్లు, తోటలు, పల్లెటూరులో అనేక చెట్లు అట్లాంటివి ఉంటాయి. చాలా బాగుంటుంది. కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. తోటలు అయితే ఎక్కువ, మేము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే రణస్థలం వస్తుందండి. రణస్థలం శ్రీకాకుళం అయితే ఇంకా 31 కిలోమీటర్లు ఉంది. మేము వైజాగ్ నుంచి శ్రీకాకుళం మా ఇంటికి వెళ్ళాలంటే 3 అవర్స్ పడుతుంది. ఇంకేమైనా కొంటే మాత్రం ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ చెట్లు అయితే చాలా బాగున్నాయి. రోడ్డుకి అయితే అవే అందం ఇచ్చినట్టున్నాయి. వైట్, పింక్, ఎల్లో, చాలా చాలా కలర్స్ పెట్టారు. చాలా బాగున్నాయి. ఇవి పేపర్స్ పువ్వులు ఏమంటారు, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడైతే మేము బండి ఆపాము. బండి ఎందుకు ఆపామంటే మా పాప దాహం వేస్తుందని చెప్పింది. అలా అని చెప్పి బండి ఆపాము. ఇక్కడ వాటర్ తాగుతుంది. ఎప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు అయితే మేము అన్నీ క్యారీ చేసుకుని వెళ్తామండి, స్నాక్స్, వాటర్ అట్లాంటివి. ఎందుకంటే పిల్లలతో వెళ్తాం కదా, ఎప్పుడు ఏం అడుగుతాయో తెలియదు, మళ్ళీ ఆ ఏరియాలో దొరకకపోయినా ఇబ్బంది. అలా అని చెప్పేసి మేము ఫస్ట్ బ్యాగ్లో పెట్టుకొని అయితే మేము స్టార్ట్ అవుతాము. ఇక్కడ దానికోసం అయితే బండి ఆపాము. బండి ఆపిన తర్వాత మా పాప అయితే వాటర్ తాగేసింది. కాసేపు అయితే నించున్నాము. వాటర్ తాగేసిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్లోగా వెళ్తున్నాం. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళామనుకోండి, మనం అయితే స్లోగా వెళ్తాము, పక్క వాళ్ళు అయితే స్లోగా రారు కదండి. అలా అని చెప్పి మేమైతే స్లోగా వెళ్తాము ఎప్పుడు వెళ్ళినా. నెక్స్ట్ మేము వెళ్ళేటప్పుడు అయితే ఒకళ్ళు బండి మీద వెళ్తున్నారు. ఒక వెనక అమ్మాయి చున్నీ అయితే బండి చెప్పులోనికి వెళ్ళిపోయింది. వెంటనే బండి ఆపేశారు. సో రిస్క్ అయితే లేదు. ఎప్పుడైనా బండితో వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చాలా రిస్క్, చున్నీ ఏదైనా వెళ్ళిపోతే. ఇదైతే రణస్థలం అండి. ఇక్కడైతే అన్ని కూరగాయలు అన్నీ దొరుకుతాయి, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ రీజనబుల్ ప్రైస్కి వస్తాయండి వెజిటేబుల్స్, కూరగాయలన్నీ. ఇక్కడైతే మా చెల్లి వాళ్ళు పైట్ భీమవరంలో ఉంటారు కదా, ఇక్కడే మార్కెటింగ్ చేస్తారు ఎప్పుడు. రణస్థలం వచ్చినప్పటికైతే లైట్లు కూడా వేస్తారు. ఈవినింగ్ అయిపోయింది, బాగా చీకటి అయిపోతుంది. మేము స్లోగానే వెళ్తున్నాము ఎందుకు అని చెప్పి. శ్రీకాకుళం అయితే వచ్చేస్తున్నామండి. శ్రీకాకుళం హైవేలో ఉన్నాము. లైట్లు అయితే ఫుల్ ఉన్నాయి. శ్రీకాకుళం దాటేసాము. ఇదంతా హైవే, నర్సంపేటకు వెళ్ళే హైవే అనమాట. ఇదైతే టోల్ గేట్ అండి. ఇది ఏ టోల్ గేట్ అంటే మడపం టోల్ గేట్ అండి. మడపం టోల్ గేట్ క్రాస్ చేసేస్తే నర్సంపేట వెళ్తాము. ఇదైతే మడపం టోల్ గేట్ అండి. ఇక్కడైతే తొలి మామూలుగా ఉండేది, ఇప్పుడైతే ఇదంతా బాగా చేస్తారు, బాగుంది. ఇక్కడైతే మేము కామర్స్ వచ్చేసామండి. ఇక్కడ నుంచి చీకటి అయిపోయింది. అప్పటికే 6:30, 7 అట్లా అయిపోయింది, చీకటి అయిపోయింది. వీడియో అయితే క్లారిటీ లేదు. చాలా వీడియోస్ తీసానండి, పెట్టలేదు ఎందుకంటే చీకటి అయిపోయింది. నెక్స్ట్ కొన్ని వీడియోస్ అయితే క్లారిటీ లేదు. బండి మీద వెళ్తున్నాం కదా, నెక్స్ట్ పిల్లలతో వెళ్తున్నాం, మా బాబా అసలు కోఆపరేట్ చేయట్లేదు. ఇక్కడైతే ఇదైతే కామత్ అండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఉర్లాం వస్తుంది. ఉర్లాం నుంచి సుందరాపురం అటువైపు వెళ్తే రామివలస వస్తుంది. అదే అండి మా అమ్మ వాళ్ళ ఊరు. ఇదైతే ఉర్లామండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరగాలి, సుందరపురం వస్తుంది. తర్వాత కూర్నతపురం, తర్వాత మా ఊరు, అదే మా అమ్మ వాళ్ళ ఊరు రామివలస. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.